సాలూరు పట్టణంలో ప్రత్యేకతలకు కొదవలేదు. ఈ ప్రాంతంలో దేవాలయాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో, వాటి స్థల పురాణం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా పంచముఖేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఉండే వందల ఎకరాల పూల తోటలో ఆ ప్రాంతంలో తిరిగే విషసర్పాలకు ఒక ప్రత్యేకమైన కథ ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం దట్టమైన పూల తోటల మధ్య పంచముఖేశ్వర స్వామి ఆలయం ఉండేది. ఈ ఆలయానికి మునులు, ఋషులు తపస్సు చేసుకోవడానికి వచ్చేవారు. శైలేంద్ర స్వామి తన తపస్సు కోసం, సిద్ధుల కోసం ఆలయ సమీపంలో నివాసం ఉండేవారని, ఆయన శిష్యుడు భోగేంద్ర స్వామి దైవ కార్యం నిమిత్తం బయటకు వెళ్ళగా చాలాసేపటికి రాకపోవడంతో తన దివ్య దృష్టితో తన కోసం వెతగ్గా పాము కాటు వల్ల మరణించినట్లు తెలుసుకొని తన మరణించిన ప్రదేశానికి వెళ్ళి నాగదేవతలకు ప్రార్థించి తన శిష్యులకు తిరిగి ప్రాణం పోశారని, ఆనాటి నుంచి నేటి వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి విషసర్పమైన అటుగా వెళ్లే ప్రజలకు గాని పశుపక్షాదులకు గాని ఎటువంటి హాని చేయకుండా ఉంటాయని, ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి తపోవనంగా పిలుస్తారని ప్రజలు, ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాకుండా ఈ శైలేంద్ర స్వామి జీవ సమాధి ఇక్కడే ఉంది. ఈ చుట్టుప్రక్కల సూక్ష్మ రూపంలో సంచరిస్తున్నారని ఇక్కడ ప్రజల నమ్మకం. అదే దేవుడి సృష్టి అనేసి ఇక్కడ అంటారు. ఒకళ్ళు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం వెనక ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర అనేది ఎంతవరకు చాలా వరకు తెలియకపోవచ్చు. అది మీకు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏంటంటే ఈ చుట్టుపక్కల ఆలయాల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా మల్లి తోటలతో నిండి ఉంటుంది. పురాతన నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మల్లి తోటలు ఉన్నాయి. వీటిలోని అనేక రకాల విషసర్పాలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఏ ప్రజలకు కూడా చుట్టుపక్కల ఉన్న పనిచేస్తున్న వాళ్ళకి కానీ భక్తులకు కానీ ఎటువంటి హాని చేయలేదు. ఈ హాని చేయకపోవడానికి ఒక చరిత్ర ఉంది. ఇది మన ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న పంతులు గారికి అడిగి ఈ విషయాన్ని తెలుసుకుందాం. మీరు చెప్పింది వాస్తవం. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని తరాలుగా ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి సర్పం కూడా హాని చేయలేదు. అందులో ఏం సందేహం లేదు అంటారు. ఇక్కడ శైలేంద్ర స్వామి, భోగేంద్ర స్వామి యొక్క జీవ సమాధులు ఉన్నాయి. శైలేంద్ర స్వామి ఎన్నో సంవత్సరాల క్రితం సజీవంగా సమాధి అయ్యారు. ఆయన యొక్క వర ప్రభావం చేత సర్పాలు ఎవరికి కూడా హాని చేయకుండా ఇక్కడ ఉంటాయని మా గురువు గారు మాకు తెలియజేశారు. ఒక సందర్భంలో ఈ శైలేంద్ర స్వామి తమ శిష్యుల్ని ఒక దేవకార్యం మీద పంపిస్తారు. ఆ కార్యం మీద వెళ్తూ ఉండగా త్రోవలో ఒక సర్పం ఆయన కాటు వేసి అక్కడ శిష్యుడు మరణిస్తాడు. ఎందుకీ శిష్యుడు రాకపోవడంతో గురువు గారు అక్కడికి వెళ్ళి చూసేసరికి శిష్యుడు పాము కాటుతో మరణించి ఉంటాడు. అయ్యో అని చెప్పి వెంటనే గురువు గారు తన తపోశక్తితో ఆ యొక్క విషయాన్ని కూడా అంత హరింపచేసి ఎంతో విశేషంగా సర్పారాధన చేసి ఆ సర్పదేవతను ప్రత్యక్షం చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే అమ్మవారు ప్రత్యక్షమైందో ఏం వరం కావాలో కోరుకోండి స్వామి అంటే, నేటి నుంచి ఎవరికి మీరు హాని చెయ్యొద్దు ఇక్కడ అని చెప్పి ఆ శైలేంద్ర స్వామి వరం అడిగారు. ఆ వర ప్రభావం చేత నాటి నుంచి నేటి వరకు కూడా ఈ శివాలయం ప్రాంతంలో ఎవరికి కూడా ఎటువంటి సర్పాలు హాని చేయవని చెప్పి మా గురువులు మాకు తెలియజేసిన విషయం. ఇది నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. ఇంకా ఇంతమంది నివసిస్తూ ఉంటారు. ఎవరికి ఎప్పుడు కూడా ఎటువంటి సర్పం కూడా కరవడం కానీ, కాటు వేయడం కానీ, చనిపోవడం కానీ మాకైతే తెలియదు. మేము ఇంతవరకు కూడా చూడలేదు. ముందు తరాల వారు కూడా విషయాన్ని ఎప్పుడు కూడా ఈ విధంగా పాము కరిచింది, చనిపోయారని చెప్పి మాకు ఏ రోజు కూడా తెలియచేయలేదు. అంత విశేషమైన ఆలయం పంచముఖేశ్వర ఆలయం. అంత విశేషంగా సర్పారాధన చేసిన స్వామి ఈ శైలేంద్ర స్వామి. ఆయన శిష్యుడు భోగేంద్ర స్వామి. సాధారణంగా జీవ సమాధులు భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి. అందులో విశేషంగా సాలూరులో కూడా జీవ సమాధి ఉండడం మన యొక్క అదృష్టంగా మనం భావించుకోవచ్చు.